సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వం కొలువు తీరింది, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. ఇప్పుడు కొత్త దుమారం రేగుతోంది. ఈవీఎంలే ప్రభుత్వాలను పడగొట్టేస్తున్నాయా? అసలు ఈవీఎంల పైన ఎంతవరకు నమ్మకం పెట్టుకోవచ్చు? అభివృద్ధి చెందిన దేశాలు ఏవి కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని నమ్మడం లేదంటూ ఎలన్ మస్క్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో రాజకీయ విశ్లేషకులు రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం. నమస్కారం. ఈవీఎంల గురించి మామూలుగా చర్చ జరగడం అనేది ఒక ఆస్పెక్ట్, కానీ ఇప్పుడు ట్విట్టర్ అనాలో దాన్ని ఎక్స్ అనాలో అర్థం కాదు. సో దాని అధినేతగా, అంతకంటే ముందు పెద్ద బిజినెస్ టైకూన్గా, టెస్లా ఓనర్గా ఎలన్ మస్క్కు ఒక స్టాండర్డ్ ఉంది. ఆయన ఈవీఎంలు పనికిరావు అన్నారు. సో దాని రియాక్షను ఏపీలో కనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? అంటే దీనికి ముందు ఏంటంటే, మనం దీనికి ఉపోద్ఘాతంగా కనుక చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లో 2014 నుంచి 2010 నుంచే 2014 మోడీ ఎలక్షన్ గెలిచిన దగ్గర నుంచి ఈ ఈవీఎంల మీద వాదోపవాదాలు, తర్వాత అనుమానాలు, దీని మీద ఒక చర్చ అనేది గట్టిగా జరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఈవీఎంలను సమర్థిస్తూ ఉన్నారు, ఇప్పటిదాకా ఓడిపోయిన వాళ్ళు దాని మీద అనుమానాలని చేస్తూ ఉన్నారు. ఇది మనం కనుక పక్కన పెట్టేస్తే, అసలు ఏదైనా ఒక వస్తువుని హ్యాక్ చేయడానికి కావాల్సింది ఏంటి అనేది ఒక చిన్న కామన్ ప్రిన్సిపల్, కామన్ సెన్స్ ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ని కనుక చూస్తే, అది కనుక నెట్వర్క్ కనెక్టెడ్ కాకపోతే, స్టాండ్ అలోన్ డివైస్ కనుక అయితే దాన్ని హ్యాక్ చేయటం అనేది కష్టం అనేది చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు. అంటే మీరు హ్యాక్ చేయాలంటే ఆ వ్యవస్థలోకి జొరబడాలంటే మీకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, ఆ డివైస్ ఇంటర్నెట్ కన్నా కనెక్ట్ అయ్యి ఉండాలి, వైఫై కన్నా కనెక్ట్ అయ్యి ఉండాలి, లేకపోతే ఏంటంటే RFID అని ఒక డివైస్ కన్నా కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇవన్నీ డివైస్కి కనెక్షన్స్ లేవు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక 100 సార్లు కాన్ఫరెన్స్ పెట్టి దీని మీద సుప్రీంకోర్టుకి కూడా ఎఫిడవిట్ ఇచ్చి, అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు, దిస్ ఈజ్ నాట్ ఎ నెట్వర్క్ డివైస్, దిస్ ఈజ్ ఎ స్టాండ్ అలోన్ డివైస్, దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థ దేనికి కూడా లింక్ చేయలేము, కావాలంటే సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆ డివైస్ వాళ్ళతో టెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ ఈవీఎం మెషిన్స్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలోనే టెస్ట్ అవుతాయి. వాళ్ళకి పెద్ద వ్యవస్థ ఉంది చెక్ చేసి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో. అక్కడ కూడా కొన్ని డజన్ల సార్లు అక్కడ టెస్ట్ అయిన ఈవీఎంలు. ఓడిపోయిన వాళ్ళకి ఏంటంటే, ఎందుకు ఓడిపోయాం అన్నది ఆత్మవిమర్శ చేసుకోకుండా ఈవీఎంల మీద నెట్టేస్తే ఈజీగా, అంటే క్యాడర్ని నిలుపుకోవటం కోసం, క్యాడర్కి ఒక మనోధైర్యం నింపుకోవటం కోసం ఇది చేసే ప్రయత్నంగానే మనం చూడాలి తప్ప, ఇందులో నిజంగా ఈవీఎంలో లోపం ఉందా అనేది నాకు కూడా 4-5 సంవత్సరాల క్రితం ఒక డౌట్ నాకు కూడా ఏంటంటే, ఇప్పుడు 1998లో ఈవీఎంలో అది కూడా లాంచ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అప్పుడు, అది లేదు, యునైటెడ్ ఫ్రంట్. ఇప్పుడు విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే లెఫ్ట్ పార్టీస్ గట్టిగా అపోజ్ చేస్తున్నాయో వాళ్ళ ఆధ్వర్యంలోనే యునైటెడ్ ఫ్రంట్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది. కరెక్ట్. సో ఆ ఎలక్షన్స్ తర్వాత ఎన్డీఏ మొదటిసారిగా 98లో మొదటిసారిగా 12 నెలల ప్రభుత్వం వాజ్పేయి గారు 13 రోజులు, తర్వాత ఒక 13 నెలలు, తర్వాత ఒక 4.5 ఏళ్ళు చేశారు. సో అప్పుడు డిస్కషన్ ఎప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత 2004లో ఇదే ఈవీఎంలు కదా యూపీఏని అధికారంలో తీసుకొచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా కాంగ్రెస్ చేస్తున్నది ఆర్గ్యుమెంట్, వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తే ప్రజలు కూడా చాలా మంది మీడియా ముందరకు వచ్చి మాట్లాడారు, మేము అసలు బాబు గారికి ఓటేసాం, ఓడిపోయినా ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటి అనే చర్చ జరిగింది. కరెక్ట్. అప్పుడు దాని తర్వాత జరిగిన పరిణామాలు కనుక మనం గమనిస్తే కేశవ్ గారు, ఈ 2019 ఎలక్షన్స్ తర్వాత, లోక్సభ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత ఈవీఎంస్లో వివిప్యాట్ అనే ఒక ఫీచర్ మ్యాండేటరీగా వచ్చింది ప్రతి ఈవీఎంలో కూడా. ఇంతకుముందు ప్రతి ఈవీఎంలో ఉండేది కదా, ర్యాండమ్గా ఉండే ఈవీఎంకి మాత్రమే వివిప్యాట్ ఉండేది. వివిప్యాట్ అంటే ఏంటంటే, మీరు వేసిన ఓటు ఆ గుర్తుతో సహా దాంట్లో రోల్ అవుతూ మీకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్నారు అదంతా కూడా. వివిప్యాట్లు ఇంతకుముందు ర్యాండమ్గా ఉన్నప్పుడు మీరు అనుమానం వ్యక్తం చేసినా కరెక్టే, కానీ వివిప్యాట్ అనేది మ్యాండేటరీగా ఎలక్షన్ కమిషన్ చేసిన తర్వాత ప్రతి ఈవీఎంకి వివిప్యాట్ మెషిన్ ప్రింట్ అయ్యి మీరు వేసిన ఓటు గుర్తు దాంట్లో కనిపిస్తున్నప్పుడు అనుమానాలకు అవసరం లేదనేది నా అంశం. నాకు కూడా 4-5 సంవత్సరాల క్రితం ఈవీఎంల మీద బాగా అనుమానం ఉన్నమాట వాస్తవం.
కానీ వీవీప్యాట్ అనే ఒక ఫెసిలిటీ ఈవీఎంకి అటాచ్ చేసిన తర్వాత ఆ అనుమానం అనేది పటామంచలైపోయింది. రెండోది ఏంటంటే అది కనెక్టెడ్ డివైస్ కానప్పుడు ఎవరు హ్యాకర్స్ కానీ ఒక టెక్నాలజీతో కానీ దాన్ని ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేరు అనేది నేను గట్టిగా నమ్ముతా. మీకు ఈ విషయంలో మొత్తం ఇంత కాంట్రవర్సీ రాజేసిన ఎలాన్ మస్క్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే, ఎలాన్ మస్క్ అనే ఆయన ఒక ఎక్సెంట్రిక్ పర్సన్, అంటే ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నటువంటి ఒక పర్సన్. అది ఆ ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఒక టెక్నాలజీ డెవలప్ చేయడానికి స్పేస్ ఎక్స్ అనే ఒక గొప్ప ఆవిష్కరణ, అంటే నాసా 70 ఏళ్ల చరిత్రలో నాసా చెయ్యలేనిది ఫాల్కన్ 9X రాకెట్ అనేది ఆయన కనిపెట్టి, రాకెట్ ముందు శాటిలైట్ని పైకి తీసుకెళ్ళటమే కాదు, దాన్ని మళ్ళీ ఆ ఫస్ట్ స్టేజ్ రాకెట్ రీయూజబుల్ రీఎంట్రీ రాకెట్ అనేది కనిపెట్టాడు. అది చాలా గొప్ప ఆవిష్కరణ. ఈ ప్రపంచంలో ఏ స్పేస్ ఏజెన్సీ చేయలేని పని అతని నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ చేసింది. దానికి మనం ఎలాన్ మస్క్ సెల్యూట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం అతను గొప్ప ఆవిష్కరణ చేశాడు కాబట్టి అతను మాట్లాడే ప్రతి మాటకి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఎలాన్ మస్క్ ట్విట్టర్ అనే కంపెనీని టేక్ ఓవర్ చేసినప్పుడు ట్విట్టర్ విలువ $44 బిలియన్. ట్విట్టర్ అనే సంస్థ విలువ $44 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాన్ని. ఇతను టేక్ ఓవర్ చేసి ఒక ఎక్స్ట్రీమ్ భావాలతోటి దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసి ఎంప్లాయీస్ అందరినీ మొత్తం వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేసి దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసి ఈ రోజున ట్విట్టర్ విలువ $1 బిలియన్ పడిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకొని $9 బిలియన్ వచ్చింది. అంటే $44 బిలియన్ దాంట్లో పెట్టుబడి పెట్టి దాన్ని $1 బిలియన్ తీసుకువచ్చే అంత ఘనపాటి ఎలాన్ మస్క్ మాత్రమే. అంత ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నటువంటి వ్యక్తి మన భారతదేశంలో ఏ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. అతను భారతదేశానికే రాలేదు ఇంతవరకు. ఎలక్షన్ ప్రాసెస్ని అంతకంటే చూడలేదు. ఈవీఎం ఎలా పనిచేస్తుందో అంతకంటే చూడలేదు. అసలు ఆన్లైన్ ఎడిషన్స్ చూసి ఆన్లైన్లో ఉన్నటువంటి న్యూస్ అగ్రిగేషన్ చూసి అతను మాట్లాడి ఒక ట్వీట్ ద్వారా అతను, అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక సెన్సేషనలైజ్ చేయటం, పేపరాజీ అంటారు. సెలబ్రిటీ కిడ్స్ని ఫోటోలు తీసి ఇంటర్నెట్లో అమ్ముకునే వాళ్ళకి ఎలాన్ మస్క్ ఈవీఎంల మీద చేసినటువంటి ట్వీట్కి పెద్ద తేడా లేదని నేనైతే గట్టిగా చెప్తాను. శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు కూడా ఈవీఎంల విషయంలో, ఆయన శామ్ పిట్రోడా అంటే ఒక సైంటిస్ట్, అంటే టెలికాం గారితో కలిసి అసలు టెలికాం రెవల్యూషన్ కి ఆద్యుడు ఇక్కడ అనేటువంటి నిజం చెప్తారు కాబట్టి అది ఆయన కూడా సమర్థిస్తున్నారు కదా. అదే ఆయన ఎందుకు సమర్థిస్తున్నాడో దాన్ని కాంగ్రెస్ పార్టీనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆ భావాలు ఏదైతే ఒక 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం ఈవీఎంల మీద అనుమానాల్లో అతను అప్డేట్ అవ్వలేదని నేను అనుకుంటా. శామ్ పిట్రోడా చేసిన వాదనతో ఏంటంటే అతను 10 సంవత్సరాల నాడు ఉన్నటువంటి అభిప్రాయమే అతనికి ఈరోజు కూడా ఉంది. ఈవీఎంని ఈ మధ్యకాలంలో అతను చెక్ చేయలేదేమో అని చెప్పేసి నేను అనుకుంటా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద శామ్ పిట్రోడా చెప్పిన దాన్ని మనం పక్కన పెడతాం. ఎలాన్ మస్క్ కి ఏమన్నా ఇందులో బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? 100% నేను అదే చెప్తాను. ఎలాన్ మస్క్ గత 3 సంవత్సరాలుగా తన ఫేమ్డ్ వరల్డ్ ఓవరు తను తయారు చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ని ఇండియాకి తీసుకొచ్చి అమ్మాలని చెప్పేసి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇండియన్ గవర్నమెంటు నితిన్ గడ్కరీ గారు సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి కూడా ఒకటే చెప్పింది, నువ్వు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేయాలంటే టెస్లాని నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చెయ్యి, నీకు ఆ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇస్తాం. టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అసెంబ్లీ లైన్ రాకుండా నువ్వు తీసుకొస్తే మాత్రం ఆ 200% 300% ఏదైతే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ ఉందో దాన్ని పే చేసి తీసుకురా అంటే అప్పుడు ఎఫర్డబిలిటీ లేదు. ఇప్పుడు $50,000 ఉన్నటువంటి టెస్లా ఎక్స్ కారు ఇండియాకి వచ్చేవరకు అది $1,50,000 అయిపోయింది. అంటే 15,120 అంటే దాదాపు 1,20,00,000 ఎక్కువైపోయింది. మామూలు కారే నార్మల్ ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ కార్ని కొనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అప్పుడు ఏదో కొంతమంది కొనుక్కొని కొనొచ్చు, ఒక ఫ్యాషన్ కోసం కొని ఉండొచ్చు. ఆయన ఏంటంటే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక క్లారిటీ తోటి ఉంది గత 3 సంవత్సరాలుగా. మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ లైన్ వస్తేనే టెస్లాలో ఉద్యోగాల కల్పన జరిగిద్ది, ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. తర్వాత ఏంటంటే దాని కాంపోనెంట్ ఇండస్ట్రీ వచ్చి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉండి ఆ రీజియన్ మొత్తం కూడా డెవలప్ అవుతుంది, ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఇతనికి కనుక స్పెషల్ మనం పర్మిషన్ కనుక ఇచ్చామంటే ఇండియాలో పెట్టుబడి పెట్టిన మిగతా వాళ్ళు ఫోక్స్ వ్యాగన్ కానీ మెర్సిడీస్ బెంజ్ కానీ వీళ్ళంతా కూడా మళ్ళీ ఎదురు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ ప్లీజ్ చేయలేరు. కాబట్టి వీళ్ళు ఒకే పాలసీ తోటి నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ, మోడీ గారు అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కూడా అతనికి మాటికి క్లారిఫై చేస్తూ వచ్చింది. మీరు కనుక చూసినట్టయితే మార్చి 25వ తారీఖు రోజు ఎలక్షన్ హియరింగ్ అనౌన్స్మెంట్ అబౌట్ టు కమ్ అప్పుడు
ఆయన మార్చి 25వ తారీఖు రోజు ప్రైమ్ మినిస్టర్ తోటి అపాయింట్మెంట్ ఉంది, ఇండియా విజిట్ కూడా ఉంది. ఎందుకు మరి అది క్యాన్సిల్ అయిందో తెలుసు, కానీ అతను లాస్ట్ మినిట్లో మార్చి 25వ తారీఖు విజిట్ని క్యాన్సిల్ చేసుకున్నాడు ఎలన్ మస్క్. చైనా నుంచి టెస్లా కార్లు తయారు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసి ఈ 0 కస్టమ్స్ డ్యూటీ కడతాను, ఇక్కడ నేను అమ్ముకుంటానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు. కాబట్టి ఆ అక్కసుతోటి బహుశా ఈ ట్వీట్ చేశాడేమో ఈవీఎంల మీద, అంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎంబ్రాస్ చేయటం కోసం ఇది చేశాడేమోనని నాకైతే అనిపిస్తుంది. ఇది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ దీని వెనక తతంగం మాత్రం ఇది. అది ఒక ఎలన్ మస్క్ గనక టెస్లా కార్లు నేను ఇండియాలో లాంచ్ చేస్తానని చెప్పి అనకపోయి ఉండే లాస్ట్ 3 ఇయర్స్లో అతను చేసిన ట్వీట్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు తన బిజినెస్ ఇంట్రెస్ట్లుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొమ్ము గాయట్లేదు కాబట్టి టెస్లా కార్లు నేను వితౌట్ కస్టమ్స్ డ్యూటీ ఇండియాలో అమ్ముతాననే తన సిద్ధాంతానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలొగ్గలేదు కాబట్టి ఇన్కమింగ్ గవర్నమెంట్ ఏదైతే మోడీ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ అంటే మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో ఆయన ఈ ట్వీట్ చేశాడని నేను బలంగా నమ్ముతాను నేను. రైట్. కానీ ఇంకొక ఇది ఈవీఎంల ఎఫిషియన్సీ విషయంలో 100 మీటర్స్ నుంచి ఉంటే ఏదో హ్యాక్ చేయొచ్చు, ఇటువంటి కొన్ని ఉన్నాయి. మీరు అన్నట్టుగా కనెక్టివిటీ లేకపోయినా కానీ 100 మీటర్స్ రేడియస్లో, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా గవర్నమెంట్లకి. ఇళ్ల ముందరే ఉండి ఇళ్ల ముందరే మకాం పెట్టి ఎక్విప్మెంట్ పెట్టి ట్యాప్ చేస్తున్నారు అంటున్నారు. సో ఈవీఎంని అలా ట్యాప్ చేసి మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉందా? ఒకటి. రెండోది, అసలు ఈవీఎం మిషన్సే మార్చేస్తున్నారు, నంబర్ ఆఫ్ మిషన్స్ మిస్సింగ్. కొన్ని మిషన్స్ వాళ్ళకి కావాల్సిన ఓట్లు వేసి ఆ నంబర్ మళ్ళీ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఒక మిషన్లో ఎన్ని ఓట్లు ఉంటాయి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నారని ఇంకో ప్రచారం జరుగుతుంది. మీరు చెప్పే దాంట్లో రెండో దానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈవీఎం మెషిన్ని రీప్లేస్ చేస్తే దానికి ఎవరు గుర్తుపట్టలేరు, అందులో వేసిన ఓట్లే కొలమానం కాబట్టి. దగ్గర అన్ని పార్టీలు కాపలా ఉంటాయి. మీకు ఎలక్షన్ ఏజెంట్లు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. ప్రతి ఈవీఎం మెషిన్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ నోట్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. ఎలక్షన్ ఏజెంట్లు, అన్ని పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు కూడా నోట్ చేసుకుంటారు. కౌంటింగ్ కేంద్రంలో కూడా ఎలక్షన్ ఏజెంట్లే కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి. ఈవీఎం సిరీస్ మొత్తాన్ని కూడా దాని సీరియల్ నెంబర్స్ మొత్తాన్ని నోట్ చేసుకున్న తర్వాతే కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఏదైనా 1-6 ఎబరేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎన్ని లక్షల స్థాయిలో ఉన్నటువంటి ఈవీఎంలని మ్యానిపులేషన్ ఎవరు చేయగలరు? చేసినా ఎవరు ఒప్పుకుంటారు? ఏ పొలిటికల్ పార్టీ ఒప్పుకుంటుంది? ఏ పొలిటికల్ పార్టీ ఏజెంట్ ఒప్పుకుంటాడు? ఇదంతా ఏంటంటే ఈ రెండో ప్రశ్న జరగటానికి అవకాశం ఉంది. కానీ జరిగే ప్రాక్టికాలిటీ మ్యాసివ్ లెవెల్లో జరిగే ప్రాక్టికాలిటీ 1-2 చోట్ల ఏదన్నా జరిగితే జరగచ్చు. ఇప్పుడు మీరు అట్లా అనుకున్నా కూడా ప్రతిదీ మీరు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెలిచినటువంటి కూటమి ఎన్ని ఈవీఎం మెషిన్ని మ్యానిపులేట్ చేస్తే అంత పెద్ద విజయం వస్తుంది? అంత పెద్ద విజయం అది సింపుల్గా ఆలోచించాల్సిన విషయం. ప్రజాక్రోధం అనేది యూనిక్గా ఎందుకు ఉంటుంది? ఇచ్చాపురం నుంచి తొగ్గలి దాకా ఎందుకుంది అట్లా? అది ఒక్కటి గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ ట్వీట్ చేస్తున్నారో అర్థం లేదు. ఇందులో ఇంకొకటి విషయం మీరు ఫస్ట్ చెప్పారు, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తున్నారని చెప్పి. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి టెలిఫోన్లో ఒక రేడియో యాక్టివ్ సిగ్నల్ ఉంది, ఒక రేడియో సిగ్నల్ ఉంది టెలిఫోన్లో. ఈవీఎంలో సిగ్నల్ లేదు. ఏదైనా సరే సిగ్నల్ లేకుండా ట్యాప్ చేయలేం. అంటే ఈవీఎం మెషిన్ ఎట్లాంటిదంటే మీరు ఒక స్కూటర్ని అక్కడ పెట్టి తాళం వేసి వస్తారు, దాన్ని దూరం నుంచి రిమోట్ ద్వారానో దీని ద్వారా మీరు స్టార్ట్ చేయగలరా? చేయలేరు. ఈ వాదనలో ఎజెండా ఏమున్నా కూడా ఈవీఎం మెషిన్లు 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈవీఎం మెషిన్లకి ఇప్పుడున్న ఈవీఎం మెషిన్లకి చాలా గణనీయమైన తేడా ఉందని బలంగా నమ్ముతాను. ఈ వీవీప్యాట్ మిషన్ అనేది వచ్చిన తర్వాత నుంచి ఈవీఎంలు క్రెడిబిలిటీని పెంచింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి దీని ఎవరో ఎలన్ మస్క్ అనే ఆయన ట్వీట్ చేశాడు కాబట్టి ట్విట్టర్ ఎక్స్ అయింది కాబట్టి ఈ ఎక్స్ని పాపులారిటీ కోసం కూడా బహుశా అట్లా చేసి ఉండొచ్చు, ఒక సెన్సేషనలిజం కోసం చేసి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటాను. అందులో ఒక ఎజెండా ఎక్స్ని ప్రమోట్ చేయడం అయితే, ఒకవేళ లీగల్గా ఏమన్నా ఇందులో ఇంకా అనుమానాలు ఉంటే క్లారిఫై చేసుకోవచ్చా రాజకీయ పార్టీలు? కానీ రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రైట్ చేసి చేసుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు దీన్ని ఎలక్షన్స్ మధ్యలోనే మీకు తెలిసే ఉంటుంది, ఈవీఎంల మీద ఉన్నటువంటి అనుమానాలను చాలామంది సుప్రీంకోర్టులో వేసినప్పుడు సుప్రీంకోర్టు మొత్తం తోసిపుచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నిసార్లు మీరు అనుమానిస్తారు, దీంట్లో నో ప్లీజ్ కెన్ బి ఎంటర్టైన్డ్ ఎనీ మోర్ ఆన్ ఈవీఎంస్, మీకు ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ తోటి చెప్పుకోండి అని చెప్పి ఈవీఎం మీద ఉన్నటువంటి పిటిషన్లు మొత్తాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది మే మంత్లో. మీరు వినే ఉంటారు, ఏప్రిల్ మంత్లో కొట్టేసింది. కాబట్టి దీని మీద లీగల్గా చేసేది ఏమీ ఉండకపోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐ థింక్ ఇదంతా జరిగిన తర్వాత
వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ సింపోజియం పిలిచేసి సైంటిస్టులు అందరిని పిలిచి ఒక 100 ఈవీఎం మెషిన్లు పెట్టి 100 మంది ఎక్స్పర్ట్స్కి ఇచ్చేసి మీరు హ్యాక్ చేయండి అని చెప్పేసి ఒక హ్యాకథాన్ లాగా పెట్టేసి చేపిస్తే క్రెడిబిలిటీ బాగా ఎలక్షన్ కమిషన్ ఇంకా దీని మీద ఈవీఎంల మీద ఉంటుంది కాబట్టి చేయొచ్చు. చాలామంది చెప్తారు బ్యాలెట్ పేపర్లు పెట్టమని. ఇండియా లాంటి కంట్రీలో 140 కోట్ల జనాభా అయితే 91 కోటి 92 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇంతమంది బ్యాలెట్ పేపర్లు, ఇంత 92 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 92 కోట్ల ఓటర్ల బ్యాలెట్ పేపర్లు మనం ప్రింట్ చేసి దాన్ని కంప్యూట్ చేసే టైం మన దగ్గర ఉందా ఈ రోజున? అది ఒక్కటి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ తీసుకుంటే మొన్న గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ అన్ని బ్యాలెట్ పేపర్ మీద జరిగినాయి. 3 తెలుగుదేశం గెలిచింది కదా. మరి అప్పుడు ఈవీఎంలు లేవు కదా. అసలు ఫస్ట్ నువ్వు మేల్కొనాల్సింది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ 3 గెలిచినప్పుడే ఊళ్ళల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్, పట్టణాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎందుకు వేసారు అన్న ఒక ఆత్మవిమర్శ చేసుకున్నట్లయితే ఈ రోజున ఘోర పరాజయం ఈ స్థాయిలో ఉండేది కాదనేది నేను గట్టిగా నమ్ముతా. ఆత్మవిమర్శ అనేది లేకుండా ఎలాన్ మస్క్ అనే ఆయన చేశాడు కాబట్టి ఆయన ట్వీట్ గొడుగు కింద మనం కూడా ఏదో ఆరోపణ చేద్దాం ఆధారాలు లేని అనుకుంటే ఆ పార్టీకే లాసు, ఆయనకే లాసు. ఈ రోజున ఈవీఎంల గురించి పట్టించుకునే నాదుడే లేడు. అది రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఒక ఫుల్ అండ్ ఫైనల్ ఆరోపణల మొత్తానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఒక హ్యాకథాన్ నిర్వహించి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ పిలిచేసి అందరినీ రమ్మని చేపిస్తే బాగుంటుంది. ఈవీఎంల మీద ఒక క్రెడిబిలిటీ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ రాంబాబు గారు అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఈవీఎం మెషిన్ల పైన రాజుకున్నటువంటి వివాదం అంతా కేవలం ఎలాన్ మస్క్ సృష్టించినటువంటి సెన్సేషన్లో భాగంగా జరిగిన అంశంగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విచిత్రమైనటువంటి ఫలితాలు, ఊహించని పరిణామాలు జరిగిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ప్రస్తుతానికి ఈవీఎం క్రెడిబిలిటీ చాలా వరకు పెరిగిందని రాంబాబు గారు చెప్తున్నారు. అలానే ఈ ఆరోపణలకి ఫర్ ఎవర్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక హ్యాకథాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్వహిస్తే ఈవీఎంల సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని ఆయన సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.